అమరావతికి సంబంధించి నిన్న సాక్షి రాసిన కథనం మీద ఘాటైనటువంటి రిప్లై ఇచ్చింది ఆంధ్రజ్యోతి. బుద్ధి లేని రాతల బుర్రలేని యాక్చి అంటూ పక్కనే, అంటే అర్థం ఏంటి, మీ పక్కింట్లో ఎవరు ఉంటారంటే ఎక్కడో 6 వీధుల అవతల ఉన్న వాళ్ళ పేరు చెప్తారా? ఎదురుగా అంటే ఏంటి, మీ ఇంటికి ఎదురుగా ఏముందంటే ఎక్కడో 7 వరుసల అవతల ఉన్న బిల్డింగ్ పేరు చెప్తారా? కనీస పరిజ్ఞానం అవగాహన ఉన్న వాళ్ళు ఎవ్వరూ అట్లా చెప్పరు. కానీ బుర్రలేని యాక్చి పత్రిక మాత్రం అలా చెప్తుంది. సీఎం సన్నిహితులకే నా జాక్ పాట్ శీర్షికను బుద్ధిలేని రాతలు రాసేసింది. తొలిదశ భూసేమీకరణ నుంచి ప్రతి సందర్భంలో రాజధాని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీస్తూ పరిష్కారానికి ప్రయత్నిస్తున్న ఆంధ్రజ్యోతిపై అదే రైతుల్లో వ్యతిరేకత తెచ్చేందుకు పిచ్చి ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో తన వెరితనాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై తన అక్కసుని బయటపెట్టుకుంది అన్నటువంటి వార్త రాసుకొచ్చింది. ఒక్కటి నిజం, అక్కడ రాజధాని ప్రాంతంలో వైసీపీని ఎవరు నమ్మట్లా. వైసీపీ వస్తే మళ్ళీ బాగుపడతామని కూడా ఎవరు ఫీల్ అవ్వట్లేదు. తెలుగుదేశం సందర్భంలో కొన్ని లోపాలు ఉన్నాయని గమనిస్తున్నారు. అది పరిష్కరించడానికి ఈ పత్రికల ద్వారానో లేకపోతే ఉద్యమాల ద్వారానో చేసుకుందాం తప్పించి వైసీపీని నమ్ముదామని ఎవరు అనుకోవట్లేదు. అది ఇక్కడ కీ పాయింట్.